నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 5 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,428.95, 210 pts, 0.27% తగ్గింది. అత్యధిక లాభం ట్రెంట్ 1.89% పెరిగింది. అత్యధిక నష్టం రిలయన్స్ 2.13% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,614.90, 0.64% వద్ద ఉంది. -0.64% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ 78,428.95 పాయింట్లకు పడిపోవడంతో నష్టాల్లో ముగిసిన భారత సూచీలు. నిన్న బీఎస్ఈ సెన్సెక్స్ 0.27% క్షీణించి 78,428.95 వద్ద ముగియగా, నిఫ్టీ 50 0.64% పడిపోయి 24,614.90 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.58% క్షీణతను నమోదు చేసి 57,907.20 పాయింట్ల వద్ద ముగిసింది. బలహీనపడుతున్న రూపాయికి మద్దతుగా ప్రవాస భారతీయుల నుండి $40,100 కోట్ల సేకరించిన భారత్. పొదుపు మొత్తాలను స్వదేశానికి రప్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన అరుదైన ప్రయత్నానికి ప్రవాస భారతీయుల నుండి ఊహించిన దానికంటే బలమైన మద్దతు లభించింది. దేశీయ కరెన్సీని స్థిరపరచడంలో సహాయపడటానికి ఈ చొరవ విజయవంతంగా $40 బిలియన్లను సేకరించింది. బీఎస్ఈ మొదటి త్రైమాసిక నికర లాభం 62% పెరిగి ఇండియన్ రూపీ 873 కోట్లకు చేరింది. బలమైన ఆదాయ వృద్ధి కారణంగా బీఎస్ఈ మొదటి త్రైమాసిక నికర లాభం ఏడాది ప్రాతిపదికన 62% పెరిగి $873 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో ఎక్స్చేంజ్ మొత్తం ఆదాయం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. బ్యారెల్కు $75 మరియు 33 సెంట్లు వద్దకు 7% పైగా పడిపోయిన ముడి చమురు ధరలు. ఇరాన్ అణు ఒప్పందంపై ఆశల మధ్య నిన్న ముడి చమురు ధరలు బ్యారెల్కు 7.22% క్షీణించి $70 మరియు 33 సెంట్లు వద్ద ముగిశాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గడంతో ఈ క్షీణత అమెరికా ట్రెజరీ బాండ్ల దిగుబడి తగ్గడానికి కూడా దారితీసింది. సురక్షితమైన పెట్టుబడిగా డిమాండ్ పెరగడంతో లాభాల్లో ముగిసిన బంగారం, వెండి ధరలు. నిన్న బంగారం ధర 0.46% పెరిగి 1 ట్రాయ్ ఔన్స్కు $4,126 మరియు 90 సెంట్లు వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర కూడా 1.26% పెరిగి 1 ట్రాయ్ ఔన్స్కు $59 మరియు 65 సెంట్లు వద్ద ముగిసింది. యునైటెడ్ బ్రూవరీస్ మొదటి త్రైమాసిక నికర లాభం 9.6% క్షీణించి ఇండియన్ రూపీ 166.3 కోట్లకు పడిపోయింది. యునైటెడ్ బ్రూవరీస్ మొదటి త్రైమాసికంలో తన ఏకీకృత నికర లాభం 9.6% క్షీణించి ఇండియన్ రూపీ 166.3 కోట్లకు పడిపోయినట్లు నివేదించింది. అయితే ఈ కాలంలో బీర్ విభాగం రెండంకెల వాల్యూమ్ వృద్ధిని కొనసాగించింది. ఏఈ ఆదాయాల జోష్తో రికార్డు గరిష్టాల వద్ద ముగిసిన డౌ జోన్స్, S&P 500, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల అద్భుతమైన త్రైమాసిక ఫలితాల మద్దతుతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. ప్రపంచ ముడి చమురు ధరలు భారీగా తగ్గడం కూడా ఈ మార్కెట్ వృద్ధికి తోడ్పడింది. యెమెన్ జలాల సమీపంలో భారతీయ నౌకను ముంచేసిన ప్రొజెక్టైల్. నావికులంతా సురక్షితం. యెమెన్ జలాల సమీపంలో ఒక ప్రొజెక్టైల్ దాడి కారణంగా భారతీయ నౌక మునిగిపోయిందని భారత మంత్రి తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నౌకలోని నావికులందరినీ సురక్షితంగా రక్షించారు. ఐపీఓ కంటే ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుండి $128 కోట్ల సేకరించిన ఆర్డీ ఇండస్ట్రీస్ తన పబ్లిక్ ఇష్యూ కంటే ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుండి ఇండియన్ రూపీ 128 కోట్లను విజయవంతంగా సేకరించింది. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్లకు షేరుకు $53 చొప్పున 2.41 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. నిబంధనల అమలుతో నామినల్ జీడీపీ వృద్ధిని మించిపోతున్న జీఎస్టీ వసూళ్లు. భారతదేశంలో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు ఇటీవలి సంవత్సరాలలో నామినల్ జీడీపీ కంటే వేగంగా వృద్ధి చెందాయి. ఈ పెరుగుదల దేశవ్యాప్తంగా పన్ను నిబంధనల ఖచ్చితమైన అమలు మరియు వ్యవస్థాగత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఎఫ్డి వడ్డీ రేట్లు $3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,126 మరియు 90 సెంట్లు 0.46% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $126,534 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.46% పెరిగింది. మునుపటి ముగింపు $4,108 మరియు 20 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $59 మరియు 65 సెంట్లు 1.26% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,829 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.26% పెరిగింది. మునుపటి ముగింపు $58 మరియు 91 సెంట్లు నుండి.
వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $75 మరియు 33 సెంట్లు 7.22% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 7.22% తగ్గింది. మునుపటి ముగింపు $81 మరియు 19 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.37 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.04% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 33 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. LPG సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు: చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 హైదరాబాద్ $994, 2985 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.